హాయ్ అండి. ఇవాళ దుంపల చోకా చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మూకుడు పెట్టాను. ఇందులో సరిపడా నూనె, 3-4 దుంపలు ఉడికించేది చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది కూర. నూనె కాగుతున్నది. ఇందులో కొంచెం ఆవాలు వేద్దాం. ఇగో ఆవాలు చిట్పట్లాడుతుంది. కొంచెం జీలకర్ర, బాగా వేగుతుంది. కొంచెం ఇంగువ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసేసాను 3. ఇది బాగా వేగనిద్దాం. దుంపలు ఉడికించి ఉంచాను, పెద్ద సైజు దుంపలు చూపిస్తాను. టమాటా, కొత్తిమీర. ఇది ఇప్పుడు బాగా వేగాలి. వేగాక చూపిస్తాను. ఒక 4-5 రబ్బలు వెల్లుల్లి, 5-6 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇక చూడండి ఈ సైజువి. ఇక ఒక 4 దుంపలు, ఇగో 2 టమాటా, ఒక కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా నలిపియాలి. చూసారు కదా, ఇలా శుభ్రంగా నలిపేద్దాం. అది నలిపేసి ఉంచాను కదా, ఇది బాగా వేగాలి. కొంచెం ఎర్రగానే వేగాలి. పచ్చి ఉల్లిపాయలు అవి పోవాలి. వేగాక ఇందులో సరిపడా ఉప్పు, పసుపు వేసి పోపులోనే ఉప్పు పసుపు వేయాలి. అప్పుడు ఉల్లిపాయ బాగా వేగుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, బాగా వేగుతుంది దగ్గరగా, పచ్చిదనం పోయేటట్టుగా. వెల్లుల్లి, ఉల్లిపాయ. ఇప్పుడేమో చూసారు కదా, టమాటాలు వేద్దాం. కొత్తిమీర తర్వాత వేద్దాం. ఈ టమాటా వేసి దగ్గరగా ఇలా వేయించేద్దాం. చూసారు కదా, ఇలా వేచాలి. ఇప్పుడేమో ఈ దుంపలు శుభ్రంగా మెత్తగా చేసాను కదా. ఇప్పుడు ఇది బాగా కలపాలి. కింద పైన శుభ్రం కలపాలి. చూసారు కదా, దగ్గరగా కలిపేద్దాం. కలిపేసాం కదా. ఇప్పుడు ఈ కొత్తిమీర శుభ్రంగా తరిగాను కదా, ఈ కొత్తిమీర జల్లేద్దాం. జల్లేసి బాగా కలిపేద్దాం. వేడి అన్నంలో ఇంత చోకా కలుపుకొని తీస్తే ఆలు కుర్మా అంటారు, చోకా అంటారు, ఉప్మా కూర అంటారు. ఏదైనా ఈ కూర అన్నమాట. చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది కదా. బస్ అంతే, సింపుల్గా దుంపలు ఉడికించి చేసుకోవచ్చు. ఇదే మళ్ళీ ఆలు పరోటాలో పెట్టుకోవచ్చు కూర. చాలా బాగుంటుంది.